హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ న్యూస్. ఇవాళ వీడియోలో అయితే మీకు మామిడి పండుగ అనే పూజా కార్యక్రమాల గురించి వీడియో చేయడానికైతే మీ ముందుకి వచ్చానండి. మా గిరిజన ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి. అంటే మనం స్వీకరించే పళ్ళు పలహారాలు కానీ పండించే పంటలు కానీ ముందుగా మా పెద్దలకు అంటే మరణానంతరం మా కుటుంబీకుల్లో మరణించిన వారికి కానీ మా తాత ముత్తాతలకు కానీ ఆ పలహారాన్ని ప్రసాదంగా ఇస్తే కానీ తర్వాత మేమైతే తీసుకోవడానికి అవకాశం ఉండదండి. అలాంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ మామిడి పండుగ కార్యక్రమాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకు తెచ్చానండి. ఆ కార్యక్రమాన్ని ఎలాగ నిర్వహిస్తామనేది మీకైతే వీడియో తెలియజేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఇదండి ఇక్కడ చూసుకోవచ్చండి మీరు ఈ వీడియోలో. ఈ విధంగా తూర్పు వైపు గోడ భాగం వైపున వరిపిండితోనండి, వరిపిండి అనేది కొంచెం వాటర్ వేసుకొని వరిపిండితో అనేది ఈ విధంగా అయితే గోడల మీద చిత్రాలను అయితే వేయడం జరుగుతుందండి. మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో. ఈ అడ్డాకుల ద్వారా ఈ విధంగా చిన్న గిన్నెల రూపంలో కట్టి అందులో బియ్యము ప్రసాదము నైవేద్యాలు అనేవి సమర్పిస్తారండి. ఈ విధంగా పెద్దలకి అంటే చనిపోయిన వారికి కొత్త బట్టలు అనేవి పంచెలు కానీ టవాళ్ళు కానీ వేసుకొని ఈ విధంగా పూజా కార్యక్రమాలు అనేది నిర్వహించడం అనేది జరుగుతుందండి. అయితే ఈ బొమ్మలు మీకు కనిపిస్తున్న బొమ్మలు ఏమిటంటే మా గిరిజన మిత్రులు అంతకు పూర్వం నుంచి వాళ్ళ ఆచార వ్యవహారాలు ఈ చిత్రాల రూపంలో మనము ఈ విధంగా తెలియజేయడానికి అనేది ఈ చిత్రాలు అనేది ఈ విధంగా గీస్తారండి. చూసుకోవచ్చు మీరు ఈ చిత్రాలు సూర్యుని బొమ్మ, పాము, దుక్కి పశువులు, మేకలు, తర్వాత కోళ్ళు, కొన్ని రకాల చెట్లు, సంతల్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని రకాల పళ్ళును భుజాన్ని వేసుకొని ఎలా మోసుకొని వెళ్తారనే చిత్రాలు, జీలుగు చెట్లు, మామిడి చెట్లు, అంటే రోజువారీ దినచర్యలో వారు కార్యకలాపాలు ఎలా ఉంటాయనే విధానాన్ని చిత్రాల రూపంలో మనకి తెలియజేయడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా ప్రతిరోజు వారి తాలూకు జీవన శైలి అనేది ఈ చిత్రాల రూపంలో అనేది తెలియజేటట్టుగా ఈ బొమ్మలను అయితే గీయడం జరుగుతుందండి. అయితే ఈ చిత్రాలు అనేవి గ్రామ పెద్దలు వేస్తారండి, అంటే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది కదండి. వాళ్ళైతే ఈ చిత్రాలు అనేది వరిపిండితోనండి వేస్తారు. ఇది ముందుగా గోడకి మట్టితో వాళ్ళకి దాని మీద వరిపిండితో అనేది ఒక బ్రష్ లాగా ఒక కర్ర పుల్లని ఒక వెదురు పుల్లల్ని ఎక్కువ వాడతారండి. అవి అయితే బాగా గీయడానికి వీలుగా ఉంటుందని ఎదురు పుల్లలను అయితే ఎక్కువ వాడతారు. ఆ పుల్లలతో వేస్తారండి. మీరు చిత్రాలు చూసుకోవచ్చు. జీలుగు చెట్లు, గిరిజన స్టైల్లో పెళ్ళి ఎలా జరుగుతుంది అనే ఒక చూసుకోవచ్చు. ఇక్కడ బొమ్మలు కూడా మనకు చిత్ర రూపంలో చూపించడం అనేది జరిగింది. ఈ విధంగా బొమ్మలను అయితే వేసుకుంటూ ఉంటారండి. ఈ కార్యక్రమం అనేది ఇంచుమించుగా ఒక రోజు మొత్తం అండి. అంటే ఈ పూజారులు ఉంటారు కదండి, మా గ్రామ పూజారులు దీసురోడు జన్నోడు అని అంటామండి. వారైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 24 గంటలు అంటే రాత్రులతో సహా ఈ మంత్రాలు అనేవి చదువుకుంటూ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారండి. ఈ విధంగా మేకల్ని కోళ్ళని బలిస్తుంటారండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కోళ్ళని మేకల్ని కూడా ఆ రక్తాన్ని అనేది ఈ విధంగా చిందిస్తారండి. చూసుకోవచ్చు. ఇక్కడ ఎదురుకాలు తల్లిన బుట్టలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కొబ్బరి బోండం, కొబ్బరికాయలు, పళ్ళు, మాకు దొరికే పళ్ళను కూడా ఇందులో ఈ పూజా కార్యక్రమంలో సమర్పించడం అనేది జరుగుతుందండి. పెద్దవారి ఫోటోలు అంటే ఇంతకుముందు చనిపోయిన వాళ్ళ ఫోటోలను కూడా ఇక ఈ పూజలో పెట్టి ఈ విధంగా పూజా కార్యక్రమంలో కూడా ఈ ఫోటోలను పెట్టి పూజిస్తారండి. మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ మామిడి కొత్త పండుగలో ఈ కార్యక్రమాన్ని మా గిరిజనుల్లో ఈ విధంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మామిడికాయను కూడా పెట్టారు, చూసుకోవచ్చు. మామిడికాయను కూడా పెడతారు ఈ విధంగా.
ఇదోటి ఫ్రెండ్స్, పూజ అనంతరం ఈ విధంగా అయితే ప్రసాదాన్ని వండుకుంటారండి. రైసు తర్వాత ఇందాక పూజలో చెప్పుకున్నాం కదండి, బలి చేసుకున్న కోళ్ళని అలాగే మేకలను అయితే ఈ విధంగా భోజన కార్యక్రమంలో ఏర్పాటు చేసుకుంటారండి. గ్రామస్తులందరూ కలిసి భోజనాన్ని అయితే నిర్వహించుకుంటారండి. ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా భోజనాలు కంప్లీట్ అయిన తర్వాత ఈ కార్యక్రమం పూర్తయినట్టే అర్థమండి. పూర్వం తాతల నుండి ఈ పండుగ మాడ పండుగ, టైక పండుగ, మాడకొట్ట అని బొమ్మలు ఇవి గోడ దగ్గరే అన్ని ఏనుగులు, గుర్రాలు, సింహాలు, అన్నీ పూలి అన్నేమో రాయి, ఏనుగులు, పాము అన్నీ మన తాతల నుండి అజీబా ఇది మనకి పండుగ చేస్తాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. జై హింద్.